స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఉన్నారు, లేదా ఎలాన్ మాస్క్, లేదా ఒబామా, లేదా చాలామంది ఇండియాలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈ స్థాయికి వచ్చారు అని అంటే వాళ్ళందరి వెనకాల ఒక మెంటర్ ఉన్నారు. వాళ్ళందరినీ నడిపించిన ఒక వ్యక్తి ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. స్టీవ్ జాబ్స్ అన్నాను కాబట్టి చెప్తున్నాను. జాబ్స్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఆయన చనిపోయే, ఆయన 6 నెలల్లో చనిపోతున్నాడు అంటే ఆయన జీవిత చరిత్ర రాసుకున్నాడు. ఆయన బుక్లో ఆయన ఏం రాశాడంటే, సార్ 19 సంవత్సరాల కంట దేశంలోనే ప్రపంచంలోనే గొప్పవన్ అవ్వాలి అని చెప్పేసి ఆయనకు పట్టిందంట. నేను డబ్బులు సంపాదించేసాలి, గొప్పవన్ అవ్వాలి అనే ఆలోచన పట్టిందంట. అలా అందరిని ఇలా అడుగుతున్నారంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి, నేను దేశంలో గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి, ప్రపంచంలో అందరికి తెలియాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు అమెరికాలో కొన్ని మంది అన్నారంట, నువ్వు ఇండియాకి వెళ్తే నీకు ఒక గురువు దొరుకుతాడు, ఆ గురువు చెప్పిన మాట విని నువ్వు మళ్ళీ వచ్చేసి వ్యాపారం స్టార్ట్ చేయని అన్నాడంట. 19 సంవత్సరాలకి ఆయనకి ఇండియా వచ్చాడండి. గురువును వెతుక్కుంటూ ఇండియాకు వచ్చి ఇక్కడ ఇండియాని, ఇండియన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా విషయాలు నేర్చుకొని అమెరికాకి వెళ్ళి యాపిల్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు తెలుసు ఎక్కడుందో ఆ కంపెనీ. అంటే ఇక్కడ నీ లక్ష్యం ఒకటి ఉండొచ్చు, కానీ ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అని అంటే నీకు ఒక ఒక డైరెక్షన్ అనేది గురువు లేదా ఈ కోచింగ్ సెంటరు లేదా ఈ సంస్థ లేదా ఈ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఇస్తారు.